ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2003వ సంవత్సరంలో ఉపాధ్యాయులుగా నియమింపబడిన 11,000 మంది ఉపాధ్యాయులకు జీవో నెంబర్ 53 ప్రకారం వేతనాలతో పాటు ప్రమోషన్లు కల్పించాలని కడప కలెక్టరేట్ ఎదుట వివిధ ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కడప జిల్లా కన్వీనర్ గుజ్జుల తిరుపాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, కేవలం గతంలో 3 ఐఏఎస్ అధికారులకు మాత్రమే జీవో నెంబర్ 53ను అమలు చేసి మిగతా వారికి పక్కన పెట్టారని, ఇప్పుడు మళ్ళా డిఎస్సి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షించదగ్గ విషయమేనన్నారు. అయితే గతం నుండి ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న తమకు కూడా న్యాయం చేయాలని, ఈ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపాలని, పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా అక్కడున్న ఉపాధ్యాయులకు హైకోర్టు అనుకూల ఆదేశాలు ఇవ్వడాన్ని గమనించాలన్నారు. అనేక ప్రాతినిధ్యాలు చేసినటువంటి అంశం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. గత ఎన్నికలకు ముందు అంటే 2024 ఎన్నికలకు ముందు కూడా గత 20 సంవత్సరాలుగా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు 3 టీఎస్సీ ఉపాధ్యాయులు కూడా పాత పెన్షన్ అమలు చేస్తామని చెప్పినటువంటి అంశం ఉంది. కానీ చివరికి అది ఉత్తర్వులు రాకుండానే ఆగిపోయినటువంటి పద్ధతిలో ఉంటూ కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసేటువంటి ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత. 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పాత పెన్షన్ విధానాన్ని వెంటనే ఉపాధ్యాయుల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత. 2003 డిఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్రం ఐక్యత. రెండు 2003 ఉపాధ్యాయుల ఫోరం యొక్క రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు కడప కలెక్టరేట్ కార్యాలయం ముందర మేము నిరసన దీక్షను ప్రభుత్వానికి సవినయంగా తెలియజేస్తున్నాం. 2003 ఉపాధ్యాయుల ఫోరంకు ప్రభుత్వాన్ని మేము కోరేటువంటిది ఒకే ఒక విధానము. ఏదైతే 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామకాలు ఏవైతే చేపట్టారో వారికి ఉద్యోగ ఉపాధ్యాయులకు దాదాపుగా రాష్ట్రంలో ఉపాధ్యాయులు 7,361 మంది, తర్వాత పోలీస్ సోదరులు 1,822 మంది, తర్వాత దాదాపు గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లు 1,800 మంది, అంటే దాదాపుగా 10,982 మంది కుటుంబాలు ఈరోజు కేవలం ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాని కోసం ఎదురు చూస్తున్నాం ఎంతో ఆశగా. దాదాపు 20 సంవత్సరాలు, 2 శతాబ్దాలుగా మా యొక్క ఆవేదనను వివిధ రూపాలలో తెలియజేస్తున్నాం. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన ఏదైనా న్యాయమైన డిమాండ్ ఉంది అని అంటే అది కేవలం 2003 ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కేంద్ర మెమో ఇచ్చినటువంటి 57 ప్రకారం అమలు చేయాలి. ఈరోజు ఇదే రాష్ట్రంలో గత ప్రభుత్వం 3 ఐఏఎస్లకు అధికారులకు మాత్రమే ఈ ఓపీఎస్ను అమలు చేసి మమ్మల్ని అందరినీ ఉద్యోగ ఉపాధ్యాయులను ఈరోజు పోలీసులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, మేమందరము రోడ్డు ఎక్కేలాగా చేసింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. మాకు విద్యాశాఖ మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకొని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా దాదాపు కేంద్ర ప్రభుత్వమే దాదాపు 16 రాష్ట్రాలలో ఈరోజు ఇచ్చినటువంటి మెమో ప్రకారం అమలు చేస్తున్నాయి. 17వ తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్న హైకోర్టు తీర్పు అనుకూలంగా మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మన రాష్ట్రం కూడా దయచేసి పెద్దలు మీరందరూ కూడా మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని మమ్మల్ని ఓపీఎస్లోకి పంపించవలసిందిగా మాకు, ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు ఎవరైతే ప్రభుత్వం అధికారంలో ఉన్నారో వాళ్ళను సీనియారిటీ ప్రకారము మా యొక్క ఆవేదనను సీనియారిటీ ప్రకారం వాళ్ళకు ముందు ప్రమోషన్లు, తర్వాత బదిలీలు నిర్వహించి ఆ తర్వాత నియామకాలు చేపట్టాలి అని అంటే మేమందరము కూడా 2003 నవంబర్ 14వ తేదీన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏప్రిల్ 4వ తేదీన ఎగ్జామ్ రాశాము. జూన్ 11వ తేదీన రిజల్ట్ రావడం జరిగింది. తర్వాత దాదాపు 2005 నవంబర్ 24వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలలో నియామకాలు పొందడం జరిగింది.
కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు, రాజకీయ నాయకులకు అందరికీ కూడా మేము కోరుకునేది ఒక్కటే, మా 11,000 మంది కుటుంబాలు కూడా ఈరోజు మీ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా మేము గతంలో వచ్చినటువంటి ఐఏఎస్ అధికారులకు ఇచ్చారు, మాకు చేయలేదనేటువంటి ఆవేదనతో మేము మిమ్మల్ని అందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. మీ ద్వారా అయినా కూడా మాకు పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు అయితేనేమి, ఇందాక పెద్దలు గౌరవనీయులు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి గారు కూడా మంత్రివర్యుల యొక్క మిత్రులు, ఆయన కూడా 57 రోజుల్లో అమలు చేసేటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 27 ఉపాధ్యాయ సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలు ఏవైతే 14 ఉద్యోగ సంఘాలు ఉన్నాయో అందరూ కూడా మాకు మద్దతు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉందో. నా పేరు గుజ్జల తిరుపాల్, ఈ జిల్లా వైఎస్ఆర్ ఉమ్మడి కడప జిల్లా కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను.